ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫిల్హాల్ మార్నింగ్ టైం వచ్చేసి 6:10 అయింది. నేను రన్నింగ్ చేసేకి ఇక్కడ స్టేడియంకి వచ్చిన అనమాట. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇక్కడ అప్పుడే వచ్చి రన్నింగ్ వార్మప్ అంతా చేసి ఇప్పుడు ఇక్కడ ఏబిసి డ్రిల్స్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. అప్పుడు నేను లైట్గా వార్మప్ చేసి నేను ఏబిసి డ్రిల్స్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేస్తాను గాయస్ నేను వార్మప్ కంప్లీట్ చేసుకున్నా 400 మీటర్స్ 3 రౌండ్స్ స్లోగా. అండ్ ఇప్పుడు నేను ఏబిసి డ్రిల్స్ చేసి నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ ఇవాళ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాం గాయస్. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే వార్మప్ ఏబిసి డ్రిల్స్ అన్నీ చేసుకొని అక్కడ అప్పుడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో నేను లేట్ చేయలేకున్నట్లు ఏబిసి డ్రిల్స్ చేసి కొని నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను ఆ రన్నింగ్ పార్ట్నర్తోనే. గాయస్ నేను వార్మప్ అండ్ ఏబిసి డ్రిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. చలో ఇప్పుడు ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్తోనే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అట్లా సారీ నీ స్టేటే ఉండాలా స్టేట్ గాయస్ నా రన్నింగ్ పార్ట్నర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్ట్రెచింగ్ చేసేకి వెళ్తున్నాడు. నాది ఇంకా వర్కౌట్ ఉంది. నేను ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకొని నేను స్ట్రెచింగ్ చేసేకి వెళ్తా. గాయస్ లాస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అవి 2 ఎక్సర్సైజెస్ ఏమేమంటే ఇక్కడ బిగ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ డబల్ లెగ్ జంపింగ్ బిగ్ స్టెప్స్ చేసి అండ్ ఆమెటికి సింగిల్ లెగ్ జంపింగ్ స్మాల్ స్టెప్స్ చేయాలన్నమాట. నేను ఓన్లీ ఇవాళ మాది 6 ఎక్సర్సైజెస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండింది. లోవర్ బాడీది నాది నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ది. నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాడు అనమాట ఇంకొక రన్నింగ్ పార్ట్నర్తో. ఇప్పుడు అన్న స్ట్రెచింగ్ చేసుకుంటాడు. నేను కూడా ఇంకా 2 ఎక్సర్సైజెస్ స్టెప్స్వి చేసి నేను కూడా స్ట్రెచింగ్ చేసేకి వెళ్తా. డబల్ లెగ్ జంపింగ్ అయిపోయా, ఇప్పుడు సింగిల్ లెగ్ జంపింగ్ అనమాట.
guys, double leg and single leg jumping అంతా కంప్లీట్. టైం వచ్చేసి 7:23. ఇవాళ నేను మస్త్ స్ట్రెంత్ ట్రైనింగ్ లోవర్ బాడీది కంప్లీట్ చేసుకున్నా ఫైనల్లీ. అండ్ నాకు ఈ వర్కౌట్ అంతా చెప్పేది నా డైలీ రన్నింగ్ పార్ట్నరే అనమాట గాయస్. ఇక్కడ చూడొచ్చు నా రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడు స్ట్రెచింగ్ చేస్తున్నాడు. స్ట్రెచింగ్ కాదు, కొంచెం పుషప్స్ చేసి స్ట్రెచింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను కూడా స్ట్రెచింగ్ చేసాక వెళ్తున్నా. కొట్నా ఎన్నాయా ఇంకా 10 కొట్ట. ఈజీ 1 2 3 4 ఈజీ 5 ఈజీ 6 కొట్టు 7 8 9 and 10. ఇంక్రీజ్ చేయాలని అట్లే గాయస్. ఇవాళ గ్రౌండ్లో మాత్రం మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గ్రౌండ్లో చాలా మంది వచ్చేది చూస్తున్నాను ఇక్కడ స్టేడియంలో. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని మంది గ్రౌండ్కి వచ్చినారు అనేది. ఇక్కడ ఒకటే కాదు, ఇంకా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలామంది వచ్చినారు గాయస్ గ్రౌండ్కి. ఇక్కడ చూడొచ్చు చాలామంది రన్నింగ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఇక్కడ యోగా చేస్తున్నారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు అంతా ఏమేమో చేస్తున్నారు. ఇవాళ గ్రౌండ్లో మాత్రం మోటివేషన్ వన్ సైడ్ ఉంది గాయస్. టైం వచ్చేసి 7:52. ఇక్కడ స్టేడియంలో మస్త్ 1 hour స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. గాయస్ నేను ఇంటికి వచ్చి ఇప్పుడు నీళ్ళు పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయిపోసిన. అండ్ ఇప్పుడు ఇక్కడ మా అమ్మ టిఫిన్ చేస్తుంది, చపాతీ తిక్కుతుంది అనమాట. 2 చపాతీలు అప్పుడే కాల్సినాయి. సో ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నా, చపాతీ అండ్ ఆమ్లెట్ అనమాట గాయస్. గాయస్ జున్ను కూడా మస్త్ రెడీ అయిపోతున్నాడు బడికి పోయికి. సో ఇప్పుడు జున్ను బడికి పోతున్నాడు. జున్ను బాయ్ జాబ్ బాయ్. గాయస్ గ్రౌండ్కి వచ్చి మస్త్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన కాబట్టి మార్నింగ్ 10 o'clock పనుకొని ఆఫ్టర్నూన్ 1 o'clock లేచిన అనమాట గాయస్. మస్తు నిద్ర వచ్చింది గాయస్. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అంటే ఇక్కడ అన్వి కూడా బడికి పోతుంది. ఇలా గవర్నమెంట్ స్కూల్ ఉప్పిట్ బడి అనమాట. సో ఇక్కడ అన్వి ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. అన్వి ఉంది అన్నం గాయస్. అన్వి అన్నం తింటుంది. అన్వికా నేను అన్విని పిలుచుకొని వచ్చకపోయింటిని బడి దగ్గరికి. సో ఇప్పుడు అన్విని పిలుచుకొని ఇంటికి వెళ్తున్నా. అన్వి నువ్వు ఏం తింటూ బడిలో? ఉప్పిట్టు బడిలో ఉప్పిట్టు తిన్నావా నువ్వు? తిన్నాం పోతావా నువ్వు బడికి? ఏమేమి చెప్తావు బడిలో? ఉప్పిట్టు తినకపోతావు బడికి? ఫిలాల్ ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు వ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.